ప్రైజ్ ద లార్డ్. ఇకపోతే ఇక శ్రమల కాలం గురించి అంటారా? గమనించండి, శ్రమల కాలంలోనే సంఘం ఉంటదన్న వాళ్ళు దాని కొరకైనా సిద్ధపడుతున్నారా? పోనీ దాని కొరకు మెంటల్‌గా ప్రజలను రెడీ చేస్తున్నారా అంటే అది లేదు మళ్ళీ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కరోనా తొలగిపోద్ది. ఈ మంచి ఆరోగ్యం వస్తది. మంచి హీలింగ్ వస్తది. మంచి బంగారం కొనుక్కోండి. మంచి స్థలం కొనుక్కోండి అన్న శ్రమల కోసం కూడా సిద్ధపరచలేకపోతున్నారు. రాకడ కోసం కూడా సిద్ధపరచలేకపోతున్నారు. మరి ఏం చేస్తున్నట్టు? చెప్పేదానికి, చేసేదానికి పొంతనే కుదరనప్పుడు చూసుకోండి, మీరు ఒకసారి చూసుకోండి. వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకోండి ఒకసారి. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ 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 ప్రసంగం. కాన్సెప్ట్ ఏంటి? సంఘం శ్రమల్లో ఉంటది అంతే. మంచిది, ఉందాం పోనీ ఏమైంది? ఇప్పుడు పడుతుంది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు ఎదురుగా రాబోతున్నాయి అన్నప్పుడు మనం మెంటల్‌గా ఎలా రెడీ అవ్వాలి? ఏ కష్టానికైనా తట్టుకునేలా రెడీ అవ్వాలి. అడాల్ఫ్ హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీస్ యొక్క నియంత డిక్టేటర్, ఒక క్రూరుడైన ఒక లీడర్ అన్నమాట. వాడు ఎంత క్రూరుడంటే అతనుకున్న ద్వేషమంతా ఎవరి మీద చూపించాడో తెలుసా? యూదుల మీద చూపించాడు. జర్మనీలో ఉండే యూదులు మామూలుగానే ఉండేవారు పాపం, నార్మల్‌గా జాబ్స్ చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటూ, ఇల్లులు కట్టుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ అలాగే ఉండేవాళ్ళు, నార్మల్‌గా ఉండేవాళ్ళు. హఠాత్తుగా ఏమైందో వాళ్ళ జాబ్స్ అన్నీ తీసేశారు. యూదులది. ఏంటి అనంటే వాళ్ళకి న్యూ నార్మల్ అనమాట. క్రొత్త విధానంలో వాళ్ళని తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కదా! విదేశీయులు కాబట్టి మిమ్మల్ని వేరేగా మేము సెట్ చేస్తాం అన్నట్టుగా జాబ్స్ తీయడం జరిగింది. వాళ్ళు నార్మలే అనుకున్నారు. ఇలాగే మనకి సీఏఏ, ఎన్‌పీఆర్ ఇదే కోవకి చెందింది పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వము సీఏఏ, ఎన్‌పీఆర్ అనే పేరు మీద ఏ ఏ ఏ ఏ ప్రతిపాదన అయితే తీసుకొని రాబోతుందో అది మీకు అర్థం కావాలనే దాని గురించి చెప్తున్నాను. నేను చూసిన ఆ వీడియో కూడా దాని గురించి. యాక్చువల్లీ యూదులను హఠాత్తుగా వాళ్ళ 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 ఓటర్ ఐడీస్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళ ఐడెంటిటీ క్యాన్సిల్ చేశారు. వాళ్ళ జాబ్స్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి తీయడం జరిగింది. వాళ్ళ బిజినెస్ అన్నీ మూత వేసేశారు. వాళ్ళకున్న సొంత ఇళ్ళలన్నీ కబ్జా చేశారు. వాళ్ళకున్న ల్యాండ్స్ అన్నీ కబ్జా చేశారు. వాళ్ళందరినీ రిఫ్యూజీ క్యాంప్స్‌లో పంపించారు. వాళ్ళందరూ రిఫ్యూజీ క్యాంప్స్‌లో పంపించిన తర్వాత వాళ్ళందరూ ఒక చోటుకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అక్రమం, దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టారు. మీరు నమ్మరు, వాళ్ళు బతికినన్నాళ్ళు ఒంటి మీద బట్టలు కూడా వేసుకునేవాళ్ళు తెలుసా? ఆడవాళ్ళని కూడా. శరీర భాగాలు ఎక్కడికక్కడ కోసేసి గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి కాల్చి చంపారు. ఎంతమందినో తెలుసా? అక్షరాల 65,00,000 మంది యూదుల్ని. రాబోయే శ్రమల కాలం అంటే ఇది ఈ ఈ మలేరియా, కరోనా లాంటిది అనుకుంటున్నారా? మరి దాంట్లో ఆ శ్రమల కాలంలో సంఘం ఉంటాదని మీరు ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇప్పటికి ఎలా మెంటలీ మీరు గాని, నేను గాని మన సంఘాలను ఎలా మెంటల్‌గా ప్రిపేర్ చేయాలో తెలీదా? అన్యాయం చేస్తున్నారని చెప్తున్నాను. మోసం చేస్తున్నారు. అన్యాయం కాదు, మోసమే చేస్తున్నారు. శ్రమల్లో సంఘం ఉంటాదని చెప్తూనే మంచి భవిష్యత్తుని ఎలా చూపించగలుగుతున్నాం? మన కళ్ళెదుట తిరుగుతుంది సీఏఏ, ఎన్‌పీఆర్. ఈ కరోనా గురించే నాగింది. వ్యాక్సినేషన్ అయిపోయిన వెంటనే, ఈ ప్రక్రియ అయిపోయిన వెంటనే సీఏఏ, ఎన్‌పీఆర్‌ని మరలా అమలు జరిపిస్తాం. ఖచ్చితంగా అది పార్లమెంట్‌లో ఆమోదించబడిన ప్రణాళిక కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదని మొన్నే గట్టిగా అరిచి చెప్పారు అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు. అలా క్రైస్తవులది గాని, ముస్లింలది గాని జాబ్స్ బంద్ అయితే ఏమిటనుకుంటున్నారు మీరు? దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు, దేవుని స్తోత్రం. ఇది కాదు సాక్ష్యం. జాబ్ లేకపోయినా సరే నిలబడగలిగే సత్తా ఉందా? మరి ఎలా తినాలి? అదే మరి ఎలా తినాలో చూసుకోండి మరి. క్రైస్తవుడు అమ్మే బంగారం కూడా ఎవడు కొండ తెలుసా? అయ్యా అలాగ జాబ్ లేదయ్యా, బంగారం ఉంచండంటే మీరెవరు? మీ ఆధార్ లింక్ ఉండాలి. మీరు అమ్మినా, కొనినా అదే కదా 666 ముద్ర అంటే. సంఘం శ్రమల్లో ఉంటదని చెప్తూనే మెంటల్‌గా కనీసం ఈ కరోనా కోసం కూడా సిద్ధపరచలేకపోయారంటే ఎంత అన్యాయం కాకపోతే. నేను అందుకే అంటున్నా. అబ్బ శ్రమల్లో ఉంటాదా లేదా అని తర్వాత. అబద్ధ క్రీస్తు రాకక ముందే సంఘం వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవే క్లారిఫై చేస్తాను మీకు నేను. సంఘం వెళ్ళిపోయిన తర్వాతనే వాడు రావాలి. వాడు రావాలి అంటే సంఘం వెళ్ళిపోవాలి. ఖచ్చితంగానే.
ఆ తర్వాత వాడు వచ్చిన తర్వాత శ్రమల కాలం 7 సంవత్సరాలు అనుకున్నారో, శ్రమల కాలం 3.5 సంవత్సరాలు అనుకున్నారో ఫరక్ నీ పడతా. సంఘం వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏంటి? వాడు పెట్టే శ్రమలు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏంటి? అది లెక్క లేదు. అసలు అనవసరం అది. నా లెక్కలో అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత యూదుల కొరకే కేటాయించబడిందే 7 సంవత్సరాలు. 70వ వారం అంటాడు దానియేలు గ్రంథంలో. 70th వీక్. 69 వారాలు అయిపోయాయి. 2000 సంవత్సరాల క్రితమే అయిపోయింది. దానియేలుకి దేవుడు చూపించిన 70 వారాలు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క 7 సంవత్సరాల లెక్క అన్నమాట. ఒక వారమే ఒక 7 సంవత్సరాలు. అలాగా 69 7 సంవత్సరాలు అయిపోయినాయి. 69 సంవత్సరాలు అయిపోయింది. మధ్యలో దేవుని ప్రణాళికను బట్టి అది ప్రపంచ ప్రజల కొరకు కాదు. 70 వారాలు ప్రపంచ ప్రజల కొరకు కాదు. ఆ 70 వారాలు ఆ సంఘం కొరకు కూడా కాదు. ఆ 70 వారాలు నీ జనుల కొరకు అంటాడు దానియేలు తోటి దేవుడు. నీ జనులు, యోర్ పీపుల్ అంటే యూదులు. ఈ 70 వారాలు పూర్తయితేనే గాని అప్పుడు యూదులకు పాపక్షమాపణ, ఆ దోష నివారణ ఇవన్నీ సంభవించదు అని చెప్తాడనమాట. ఆ ప్రణాళిక ప్రకారంగా 69 వీక్స్ అయిపోయింది అనమాట. యేసు ప్రభు సిలువేయబడే సమయానికి 69 వారాలు అయిపోయాయి. మరి 70 వారం ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే మధ్యలో సంఘకాలం మొదలైంది కనుక. మన సంఘకాలాన్ని 70లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే 70 వారాలకి సంఘానికి సంబంధం లేదని కదా. చదువుకున్న తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మీరు చదువుకోండి 24 నుండి. శ్రమల కాలం 7 ఏండ్ల శ్రమలో లేకపోతే 3.5 శ్రమలో సంఘానికి సంబంధించింది అయితే 70 వారమును 69 వారానికి 70 వారానికి అసలు ఈ గ్యాప్ ఉండకూడదు. సంఘకాలమే రావాలి కదా. సంఘకాలం మొదలైపోయినప్పటి నుంచి శ్రమలు పడతానే ఉంది సంఘకాలం. సంఘం, క్రైస్తవ సంఘం శ్రమ పడతానే ఉంది. సేవకులు శ్రమ పడతాన్నారు. హతసాక్షులుగా చంపబడతానే ఉన్నారు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు హింసించబడుతున్నారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అబద్ధ క్రీస్తులు చాలా మందే వచ్చారు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ కూడా క్రియ చేస్తూనే ఉంది. 666 ముద్ర, కంటికి కనిపించని ఒక ముద్ర, ఆత్మ సంబంధమైన రీతిలో ఒక్కొక్క కంటికి కనిపించిన ఒక చీకటి శక్తిలాగా ఇప్పటికీ క్రియ చేస్తుంది. చాలా మంది క్రైస్తులు ఆ ముద్రలో వేయించేసుకున్నారు. చాలా మంది క్రైస్తులు వేయించేసుకున్నారు. కాకపోతే అది కనబడదు. భవిష్యత్తులో వచ్చే చిప్ లాంటిది కాదు. ఇది కంటికి కనబడిన ఒక చిప్పింగ్ సిస్టమ్ జరుగుతుంది. కంటికి కనబడకుండానే అబద్ధ క్రీస్తు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికీ సంఘం అబద్ధ క్రీస్తు అనే శక్తితో పోరాడుతూనే ఉంది. అబద్ధ ప్రవక్త అనే శక్తితో పోరాడుతూనే ఉంది. బ్రహ్మపరిచే ఆత్మ అనే శక్తితో పోరాడుతూనే ఉంది. కానీ ఈ ప్రక్రియ అంతా 70 వారాల లిస్టులో లేదు. అది యూదులకు సంబంధించింది. అది డిఫరెంట్. 70 వారం ఎందుకు మొదలవ్వలేదు ఇప్పటి వరకు అంటే సంఘకాలం నడుస్తుంది గనక. సంఘకాలం ముగిసిన తర్వాత అబద్ధ క్రీస్తు ప్రత్యక్షమైతే 70వ వారం మొదలవుద్ది. ఎక్కడంటే అబద్ధ క్రీస్తు వచ్చి యూదులతో 7 సంవత్సరాల ఒప్పందం చేసుకుంటాడు. అదే 70వ వారం. దాంట్లో సంఘం ఇంక్లూడే లేదు. యాక్చువల్లీ సంఘం ఇంక్లూడ్ అయ్యి ఉంటే 2000 ఇయర్స్ గ్యాప్ ఎందుకు? యూదులకు మార్మన్స్ రావడానికి 70 వారాలు కేటాయించాడు అని గాబ్రియెల్ వచ్చి దానియేలుకి చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే టోటల్గా శ్రమల కాలంలో సంఘం ఉండదు. అంటే శ్రమల కాలంలో సంఘం ఉండదు అనడం కంటే అబద్ధ క్రీస్తు పెట్టే శ్రమల్లో సంఘం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే శ్రమ పడుతున్నాం మనం. వీఆర్ ఆల్రెడీ సఫరింగ్. క్రైస్తవుని ఎవరు చంపుతున్నా, చర్చిల్ని ఎవరు పడగొడుతున్నా, పాస్టర్ని ఎవరు చంపుతున్నా, బైబిల్స్ని ఎవరు కాలుస్తున్నా వాళ్ళ వెనకాల ఉన్న శక్తి ఏంటి? అబద్ధ క్రీస్తు ఆత్మ, లేకపోతే స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఆత్మ. కొన్ని సంఘాల్లో ఇప్పటికీ కూడా సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటి? అక్కడ క్రియ చేస్తుంది ఎవరు? స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. స్వస్థతలు తప్ప మారు మనసు, రక్షణ అనే కార్యాలు జరగట్లేదు. ఎందుకని? స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్, భ్రమపరిచే ఆత్మ. చూడ్డానికి ఎలాగుంది? యేసుక్రీస్తునే ఫాలో అవుతున్నట్టుగా ఉంది. పరిశుద్ధాత్మనే పొందానన్నట్టుగా ఉంది. కానీ అక్కడ పరిశుద్ధాత్మ కాదు, కానీ ఒక ఆత్మ ఉంది. ఏమిటి ఆత్మ?
భ్రమపరిచే ఆత్మ. అక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న క్రీస్తు ఎవరు? అబద్ధ క్రీస్తు. ఇప్పటికే చాలా సంఘాల్లో అబద్ధ క్రీస్తు తిష్ట వేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మటుకు, చాలా చాలా తక్కువ కాదు, కొన్ని అట్లా చాలా మ్యాక్సిమం పర్సెంటేజ్ చర్చెస్ లో దే ఆర్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, అండర్ ద స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్. భ్రమపరిచే ఆత్మ, అబద్ధ క్రీస్తు ఆత్మ, వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. మన క్రైస్తవులకి తేడా తెలీదు. ఇది క్రీస్తే, అదే క్రీస్తు కాబట్టి. పేరు క్రీస్తే, వాళ్ళు ఉపయోగించేది ఇదే బైబిల్ కాబట్టి. ఇదే బైబిల్ తీసుకొని మిమ్మల్ని సత్యం నుండి తొలగింపజేసేస్తున్నారో తెలియట్లేదు. ఇదే బైబిల్ తీసుకొని విశ్వాసం నుండి తొలగింపజేసేస్తారు, మీకు తెలియట్లేదు ఈ విషయం. చదవండి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, నాకు చాలా మంది అప్పుడు ఒకరు మెసేజ్ పెట్టారు అంతకుముందు, కొన్ని వారాల ముందు, రాకడ వచ్చేస్తుంది అంటున్నారు మీరు, రాకడ వచ్చేస్తుంది, సంఘం ఎత్తబడుతుంది అంటున్నారు కదా, మరి ఈ వాక్యం ఏంటి? ముందు భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు అంటే అబద్ధ క్రీస్తు వస్తేనే కానీ ప్రభు దినం రాదు అని రాయబడి ఉంది కదా, మరి మీరు దాని గురించి ఏమంటున్నారు అన్నారు. నేను అందుకే అన్నాను, నేను ఈ ఈ 27 సంవత్సరాల పరిచయలో మీరు ఎత్తి చూపించే వచనాలు నేను 1,00,000 సార్లు చదివాను నేను, కాబట్టి కనీసం అన్నకి ఈ వచనం తెలిసి ఉంటుందిలే అనుకోవాలి. ఫస్ట్ మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ప్రభు దినం అంటే సంఘం ఎత్తబడే దినం కాదు. దినాలు అలా మాట్లాడుకోవాలంటే దినాలు 4 రకాలుగా ఉన్నాయి. ఓకే, దినాలే 4 రకాలుగా ఉన్నాయి. ఎలాగున్నాయి దాని గురించి వర్ణన నేను తర్వాత ఇస్తాను, కానీ మీకు రిఫరెన్స్ కావాలంటే ఫస్ట్ రాసుకోండి. ప్రభువు దినము, దేవునికి స్తోత్రం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతోను లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చాలా నాకు సరే, ప్రభు దినం ముందు ఏం జరుగుతుంది అన్నాడు? సంఘం ఎత్తబడుతుంది అన్నాడా? భూమి అంతా కాలిపోద్ది, గందరగోళం అయిపోద్ది, ప్రళయాలు వచ్చేస్తాయి, విపత్తులు వచ్చేస్తాయి, కథలుగా అయిపోతుంది, ఆకాశ శక్తులన్నీ కదిలించబడతాయి, పంచభూతలు మిక్కటం లయమైపోతాయి, దడేమడు ప్రకృతి శక్తులని విలయ తాండవం చేసి ప్రజల మీదకి విరుసుగు పడితే అప్పుడు భూజనులందరూ పారిపోయి చచ్చిపోదామని ఆయన అనుకుని వేడుకుంటారంట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12 నుండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను, భూరాజులను, గనులను, సంవత్సరాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగ చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలా దేవునికి స్తోత్రం కలిగింగాక. గమనించండి, ఇప్పుడు ఏమిటి ప్రభు దినం అంటే? గొర్రె పిల్ల యొక్కయు సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు ఉగ్రత మహాదినము. ప్రభు దినం అంటే
ఈ ప్రపంచానికి దేవుడు తీర్పు తీర్చే ప్రక్రియ పరంపర మొదలు పెట్టడమే ఉగ్రత దినం ప్రియుల, ప్రభువు దినం ప్రియులారా. ప్రభువు దినం అంటే ఒక్క రోజు కాదు, కొన్ని దినముల సముదాయం అది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వర్షాలు చదువుదాం. ఐజయా చాప్టర్ 2 వర్డ్స్ 11 and 12. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొరకబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. చాలు. మనుషుల గర్వమును అణగద్రొక్కి, మనుషుల గర్వమును అహంకారమును విమర్శించు దినమొకటి యెహోవా నియమించి ఉన్నాడు. ఏం దినం అది? మనుషుల గర్వమును అణిచే దినం అది. ఇలాగా ఇప్పుడు కరోనా ఎలాగొస్తుందో సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. నేను బాగా చదువుకున్నాను అని కాలర్ ఎత్తడానికి లేదు, వాడు సత్రాను ఈ కరోనా తోటి. మా 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 కులం అది, మా మా కులం అది అని కుల గర్వాన్ని చూపించే టైం లేదు. చచ్చిపోతున్నారు. ఏ కులం అయితే వాడికి కావాలి, నువ్వు ఎంత చదివితే వాడికి కావాలి. మా ఒంటి నిండా బంగారం చూసావా, మా 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 ప్లాటినం రింగ్ చూసావా, మా డైమండ్ రింగ్ చూసావా, నీ బంగారం వెండి ఆస్తులు చూపించుకొని మురిసిపోయి గర్వపడడానికి అవకాశం లేదు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మురికి లెట్రిన్ పక్కన బెడ్ దొరికితే చాలనుకొని వెతుకుతున్నారండి. తిండి లేకపోయినా ఆక్సిజన్ ఉంటే చాలు నాయనా అని వేలు ఖర్చు పెడుతున్నారు ఒక ఆక్సిజన్ సిలిండర్ కోసం. ప్రభు దినం ఇలాగే ఉంటది. మనుషుల గర్వాన్ని అణచడం అంటే ఇదే. మా మంత్రి, మా నాయకుడని ఎవరిని గురించి పొంగిపోయారో ఒక్కడు పని చేస్తలేడు ఇక్కడ, ఒక్కడు వచ్చి సాయం చేస్తలేడు. మా హీరో అని తెగ పడ్డారు కూడా, ఒక్కడు పని చేస్తలేడు ఇక్కడ. ఒక్కడు కూడా వచ్చి బయటకు వచ్చి అమ్మ నా బిడ్డలు, అయ్యో నా ప్రజలని ఆదుకునేవాడు ఎవడు లేడు. రాజకీయ నాయకులు మా ఆయన పెద్ద ఆయన, మా కులం వాడే. ఎవడు బతికాడు చూసుకుంటున్నాడు ఇక్కడ. ఏ రాజకీయం పనికొచ్చిందా, ఏ ఆర్థిక వ్యవస్థ పనికొచ్చిందా, ఏ ప్రణాళిక పనికొచ్చిందా, ఏ కులం పనికొచ్చిందా, ఏ చదువు పనికొచ్చిందా, ఏ ఆస్తులు పనికొచ్చాయా, ఏ పలుకుబడి పనికొచ్చిందా, మాకు తెలిసిన పెద్ద డాక్టర్ ఉన్నాడులే అందమైన పనికొచ్చిందా, కలెక్టర్ మావాడే, మంత్రి గారు ఎమ్మెల్యే గారు మా మామయ్యే అనేదేమైనా పనికొచ్చిందా? శాంపుల్ అండి ఇది, ట్రైలర్ వర్షన్ ఇది. దేవుని ఉగ్రత దినం మొదలైతే, ప్రభువు దినం అనేది మొదలైతే, ఇప్పుడు చచ్చిపోతున్నారు. ఇప్పుడైతే చచ్చిపోతున్నారండి, కనీసం చావు దొరుకుతుంది. కానీ ప్రభు దినము రోజున ఈ రాజులు, భూరాజులు, మంత్రులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళంతా మమ్మల్ని కాపాడండి అని వెళ్ళలా, మమ్మల్ని చంపండి అని వేడుకున్నారంట బండలకి వెళ్ళి. ఇప్పుడు చావును చూసి భయపడితే భవిష్యత్తు బతుకు చూసి భయపడతారు. చచ్చిపోయినా బాగుండేది ఆ కరోనాలో అని ఏడుస్తారండి. ప్రభు దినం అంటే జోకా? నాశన పాత్రుడగు పాప పురుషుడు వస్తేనే గాని ప్రభు దినం రాదు అన్నాడు. అక్కడికి సంఘం ఎత్తబడటానికి, ప్రభు దినానికి, అబద్ధ క్రీస్తు ప్రత్యక్షం అవడానికి లింక్ కలిపేయకండి. చదువుకోండి బైబిల్ మంచిగా. కొత్తగా చదవండి, మళ్ళీ బైబిల్ కొత్తగా చదవండి. పాత కాన్సెప్ట్లన్నీ తీసేసి, ఎక్కడెక్కడ ఏవో విన్నాం కాబట్టి కరెక్ట్ అయ్యి ఉండొచ్చులే, పెద్దసారి చెప్పారు కాబట్టి అయ్యి ఉండొచ్చులే, ఆయన చెప్పాడు కాబట్టి అయ్యి ఉండొచ్చులే కాకుండా మీరు చదవండి. పోనీ నేను చెప్పింది కూడా మీరు నమ్మక్కర్లా, నేను చెప్పింది కూడా రాజుడాని చెప్పాడు కాబట్టి అయ్యి ఉంటుంది అనొద్దు. చూడండి ఒకసారి. పోనీ ఆ కింద తెస్సలోనికీ పత్రికలో ఆ కింద చదివితేనేమో అడ్డగించువాడు తీసివేయబడితేనే కానీ ఈ ధర్మ విరోధి బయటకు రాడు అంటుంటే, మరి అడ్డగించేవాడు సంఘమే, అడ్డగించేవాడు పరిశుద్ధాత్మే అని చెప్తూనే మళ్ళీ అడ్డగించేవాడు తీసివేయబడిన తర్వాత వాడొస్తాడా, లేకపోతే వాడు వచ్చిన తర్వాత ఈయన తీసివేయబడతాడో కూడా చెప్పలేకుండా, క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు కదా. లాజిక్గా ఉండాలి. మనం చదివేది, అనుకుంటున్నది కన్విన్స్ అవుతుంది, చెప్తుంది, కన్విన్సింగ్గా ఉండాలి.
నేను చెప్తున్నాను మరలా, ప్రభు దినము సంఘం ఎత్తబడేది కాదు. ప్రభు దినం అంటే ఈ 7 సంవత్సరాల ఉగ్రత కాలము. మరి ఎవరో బైబిల్ పండితులు అప్పట్లో మరి శ్రమల కాలం అని, మహాశ్రమల కాలం అని విభజించారు. ట్రిబులేషన్ అని, గ్రేట్ ట్రిబులేషన్ అని. అలాంటి తేడా ఏమి లేదమ్మా. మహాశ్రమల కాలం అంటే మహాశ్రమల కాలం అంతే, ఇక అంతే. అది 3.5 ఉంటుంది, లేదు 7 ఉంటుంది, 7లో తక్కువ ఉంటుంది, ఫస్ట్ 3.5లో సగం తక్కువ ఉంటుంది, ఆ తర్వాత సగం 3.5లో తక్కువ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ ఏమి లేదు. మొదటి 3.5 సంవత్సరాల్లో అబద్ధ క్రీస్తు యూదులతో చేసుకున్న ఒప్పందంలో యూదుల్ని ఏమీ అనడు, కానీ ప్రపంచ ప్రజల్ని అల్లకల్లోలం చేస్తాడు. మొదటి 3.5కు వచ్చేటప్పటికి యూదులకి అర్థమవుతుంది, బాబోయ్ వీడు సైతాని, వీడు మేము యేసు మా మెస్సయ్య అనుకుని వీడు ఎలా నమ్మాము బాబోయ్ అని వాళ్ళు కళ్ళు తెరిచేసరికి అప్పుడు యూదులకి మొదలవుద్ది కహాని అంతా. యూదులకి ఇప్పుడే రాదు, యూదులకి అప్పుడు మొదలవుద్ది. చాలా మంది యూదులు చంపబడతారు, యూదులే. కానీ 1,44,000 మంది దేవుడు ముద్రించుకున్న యూదులు మాత్రమే సేవ్ అవుతారు. వాళ్ళే అర్మగెద్దోను యుద్ధం దగ్గర సేవ్ అవుతారు. ఈలోగా ప్రపంచంలో అప్పుడు ఎంతమంది క్రైస్తవులు మిగిలిపోయారో, విడవబడిన సంఘం వాళ్ళకు ఉంటుందండి, మామూలుగా ఉండదు. శిరశ్ఛేదన, గిలటిన్ స్టాండ్స్ తయారు చేస్తారు తెలుసా? గిలటిన్ అంటే ఏంటి తెలుసా మీకు? తలకాయ పెడితే పైనుంచి కత్తి వచ్చి కస్మని దిగితే తలకాయ వేరైపోద్ది. అలాంటి స్టాండ్స్ ఇప్పటికే రెడీ చేస్తున్నారు అనేక దేశాల్లో. ఎవరి కోసం? మీకోసం, నా కోసమే. ఉండిపోతే అంతే పని. కార్లు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, చర్చిలు కట్టండి, టార్గెట్ పెట్టుకోండి 10 కోట్లు, ఫండ్ రైజ్ చేయండి, బైబిల్ కాలేజ్ కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, స్కూల్స్, ఆర్ఫనేజ్. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి అంటున్నాను నేను. మీకున్న జాబ్ను మీకు చెప్పకుండా తీసేస్తారండి. సారీ బ్రదర్, మీరు ఇంటికి వెళ్ళండి, వి డోంట్ నీడ్ యువర్ సర్వీసెస్ ఎనీమోర్ అంటారు. వి డోంట్ రిక్వైర్ యువర్ సర్వీసెస్ ఎనీమోర్, ప్లీజ్. ఏంటి సార్, ఏమైంది సార్, ఏం చేశాను సార్ అంటే, ప్లీజ్ మీరు అడగండి దయచేసి, యూ కెన్ గో, మీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, వెళ్ళండి. క్రైస్తవుడు డబ్బులు పట్టుకొని దుకాణానికి వెళ్ళినా ఇవ్వరు ప్రియులారా. క్రైస్తవుడు బంగారం తీసుకో అయ్యా, నాకు ఒక గ్లాస్ నీళ్ళు, బిందెడు నీళ్ళు అన్నది ఇవ్వరు బ్రదర్. ఏం భవిష్యత్తు కొరకు కనిపెడతాం? శ్రమల కాలం అంటే ఇది. మరి ఇందులో సంఘం ఉంటుంది అనుకుంటే ఇలా రెడీ అవ్వండి, ఇలా ఇప్పటికే రెడీ అవ్వండి. 10 లక్షల స్టేజు, 10 లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్. సేవ ఇలా కాదు. మెంటల్గా ప్రజల్ని రెడీ చేద్దాం. మెంటల్గా రెడీ అయిపోండి మీరు. నేను చెప్తున్నాను, మెంటల్గా రెడీ అయిపోండి. ఒకవేళ శ్రమలో ఉండేదైతే ఎలా ఉంటుందో మీరు ఎలాగ ముందే రెడీ చేసుకోండి. సడన్గా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తే సారీ అంటారేమో అన్నట్టే ఉండండి. బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తాం లేదు తెలియదు, ఎక్కడ నరికేస్తారో తెలియదు క్రైస్తవులు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమంది పెచ్చురెళ్ళిపోయారు తెలుసు. ప్రతి అడ్డమైనడు, ప్రతి తాగుబోతాడు, ప్రతి వ్యభిచారి వచ్చి సౌండ్ తగ్గి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు చర్చ్ కట్టడానికి, ప్రతి వాడు రుబాబు చూపిస్తున్నాడు. ఆంధ్ర తెలంగాణలోనేనా? కానీ ఏమంటారు, ఓరి చాలా కష్టం అంట కదండి. ఇక్కడ బాగుంది, మరి ఇక్కడ బాగుంది కదా, ఒరిస్సాలో చాలా కష్టం ఉంది కదండి. పడిపడి వచ్చాము, మనకు తెలుసా అక్కడ కష్టం ఏంటో, ఇదేంటో. ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ ఇంక ఉండదు ప్రియులారా. ఈ మీటింగ్లు, ఈ ఘనమైన మీటింగ్లు, ఈ కార్లు, ఈ పోస్టర్లు, ఈ పాంప్లెట్లు, మెగా చర్చెస్, కార్పొరేట్ చర్చెస్, టీవీ ప్రసంగాలు, యూట్యూబ్లో కూడా డిలీట్ చేసేస్తారు. చూసుకోండి మీరు. ఉన్నప్పుడు వాక్యాన్ని సంపాదించుకొని పెట్టుకోండి. బైబిల్ సొసైటీని బ్యాన్ చేస్తారు. బైబిల్స్ దొరకవు, బైబిల్స్ కనిపిస్తే కాల్ చేస్తారు ప్రియులారా. శ్రమల కాలం అంటే శాంపుల్గా చెప్పాలంటే ఇది నేను చెప్తుంది. శాంపుల్గానే, ట్రయల్ వర్షన్. ఇంకంతకంటే ఘోరంగా ఎలా ఉంటుంది నేను రానని చెప్తాను కదా, మీకు కంగారు పడకండి. సంఘం ఎత్తబడిన తర్వాత ఎలాగవుతుందో చెప్తాను నేను. రాకడ దగ్గరలో ఉంది, రాకడ కొరకు సిద్ధపడండి. అంటే సంఘం ఎత్తబడుట కొరకు సిద్ధపడండి. లేదు శ్రమలు ఉండాల్సిందే అంటారు, ఇప్పుడు శ్రమల కోసం సిద్ధపడండి. అది లేదు, ఇది లేదు.
అలాంటి వాళ్ళందరూకి బైబిల్ లౌకికంగా అర్థమైందండి. లౌకికంగా అర్థమైంది కాబట్టి ప్రపంచం అంతా మళ్ళా శాంతం వస్తుందని కనిపెడుతున్నారు. మరలా నార్మల్ అవుతుందని కనిపెడతారు. మరలా నార్మల్ అయినట్టుగా కనిపించినా ప్రియులారా నమ్మకండి మీరు. దట్ ఈస్ నాట్ నార్మల్. ఇట్స్ ఎ కాన్స్పిరసీ. అదొక కుట్ర. క్రైస్తవుల్ని దేవుడు భూమి మీద సమాధానంగా సంతోషంగా బతికేలా చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు చేయట్లేదు చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్పనా? ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళారండి యోసేపు టైంలో. యోసేపు బతుకున్నంతసేపు, యోసేపుని ఇష్టపడిన ఫరో బతుకున్నంతసేపు పొజిషన్ ఎలాగుంది? చాలా హ్యాపీగా ఉంది. యోసేపు చనిపోయిన తర్వాత ఏమైంది? యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు వచ్చాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది. యోసేపు ఐగుప్తుకు చేసిన మేళ్లను కొంచెం కూడా లక్ష్య పెట్టని ఒక రాజు వచ్చి కూర్చున్నాడు. ఇశ్రాయేలును చూడగానే వీడు మన జాతుడు కాదు కదా, వీళ్ళు మన జాతి కాదు, మన కులం కాదు, మన బ్లడ్ కాదు, మనది కాదు, మనది కాదు అనుకునే మొదలుపెట్టి అప్పటి వరకు ఎంత హాయిగా ఉన్నారు వాళ్ళంతా. మంచి ఇళ్ళు, మంచి ఆస్తి, మంచి స్థలము, మంచి ధాన్యము, టైం ఇంటికి వచ్చేది అంతా సెట్ చేసి వెళ్ళాడు యోసేపు. పాపం హిట్లర్ లాగానే ఫరో వచ్చి వాళ్ళందరి యొక్క ఆ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు అంతా క్యాన్సిల్ చేసినట్టున్నాడు. మీరు మా వాళ్ళు ఆర్మీలు, మీరు బయట వాళ్ళు అసలు ఎవరు మీరు అంతా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మీ జనాభా పెరిగిపోతుంది, మీ పాపులేషన్ పెరిగిపోతుంది. మా ఐగుప్తీయులందరూ కనబడతలేదు, మీరే కనబడుతుంది. ఎక్కడ పడతాడు తొక్కండి రా పట్టుకోరంటే మొత్తం తొక్కడం మొదలు పెట్టారు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితంలో అల్లకల్లలో ఎందుకు అయిపోయింది ఇశ్రాయేలుకి? అప్పుడు మొరపెట్టడం మొదలు పెట్టారండి. ప్రవ్వా మా ఊరు తీసుకెళ్ళిపో ప్రవ్వా, మేము ఎక్కువ ఉండము నాయన. అరే ఇన్నాళ్ళు ఏం చేశారు? ఎంత బాగుంది, అంత బాగుంది, ఎక్కడ ఉంది, ఏదేమైంది, కనాన్ ఎత్తేంటి, ఐగుప్తు ఏంటి, అంత బాగానే ఉంది, గాడ్ ఈజ్ దేర్, దేవుడి స్తోత్రం అనుకున్నారు. మరి కనాన్ వెళ్ళాలంటే ఇక్కడ కష్టాలు రావాలి. మరి పిల్లలు డాడీ పర్లేదు చేపలు తింటున్నాం కదా, బాగుంది తెచ్చుకోరా. రే చేపలు కాదురా, చేతిలో సంఖ్యలు చూడరా, కాళ్ళ చేతులకి సంకళ్ళు పెట్టి ఏం చేపలు తింటావురా, ఏం మాంసం తింటావురా, ఎలా కరుగుతుందిరా? మాకు మాంసం వద్దు, మాకు విడుదల కావాలి. ఆ వేదన రావాలంటే ఐగుప్తులో ఒక శత్రురాజు కూర్చోవాలి. అక్కడ నలిపి చంపారండి ఇశ్రాయేల్ని. వాళ్ళు 400 సంవత్సరాలు మొరపెట్టారు, ప్రార్థన చేశారు, మొరపెట్టారు, మూలిగారు, నిట్టూర్పులు విడిచారు. ఆ నిట్టూర్పులు యెహోవా సన్నిధికి చేరేను అంట. మీరు అనుకుంటున్నారు ఇక్కడ దేవుడు దీవించాడు, జాబ్ ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఏ కష్టం రాకుండా ముద్దుగా చూసుకున్నాడు కాబట్టి పర్లేదు ప్రవ్వా, ఇంకో 70 ఏళ్ళు అయిపోయిన పర్లేదు, చచ్చినాక వస్తాంలే పరలోకం. మరి రాకడ ఎందుకు రావాలండి? చచ్చినాక అందరూ వెళ్ళొచ్చు కదా పరలోకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చచ్చినాక వెళ్తున్నాం కదా ఎలాగ పరలోకం. మళ్ళీ రాకడని కాన్సెప్ట్ ఎందుకు ఇవ్వాలి దేవుడు? అది మన కాలంలో కాకపోతే ఇంకే కాలంలో చెప్పండి. ఇంకే ప్రళయం, ఇంకే సూచనలు నెరవేరితే ఒక 100 సంవత్సరాల తర్వాత పోని చెప్పండి. మన తరంలోనే యూదులకు స్వాతంత్రం వచ్చింది, మన తరంలోనే ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించబడింది, మన తరంలోనే యెరూషలేమును ఇజ్రాయెల్ క్యాపిటల్గా, రాజధానిగా ప్రకటించి వెళ్ళిపోయాడు ట్రంప్. మన కాలంలోనే షిప్పింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది, మన కాలంలోనే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేలాగుంది, మన కాలంలో క్రైస్తవుల పట్ల వ్యతిరేకత ఎక్కువైపోయింది, మన కాలంలోనే కదా. మన కాలంలోనే ప్రకృతి ప్రాణాలు ఎక్కువైపోయి, మన కాలంలోనే శాస్త్రవేత్తలే భూమికి ఆయుష్ ఎక్కువ లేదని చంద్రమండలం మీదకి వెళ్ళడానికి, మార్స్ ప్లానెట్ మీదకి వెళ్ళడానికి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మన కాలంలోనే జనాభా తగ్గించడానికి వైరస్ ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు బలవంతంగా వ్యాక్సిన్ చేస్తున్నారు? 3వ వేవ్ వస్తుంది అని ఎందుకు బెదిరిస్తున్నారు? జనాలు పొలోమని వ్యాక్సిన్ వేసుకోవడానికి పరిగెత్తాలని కాదా? 3rd వేవ్ వస్తుంది కానీ ఇది కాదు, ఇప్పుడు కాదు. బెదిరిస్తున్నారు, కావాలని బెదిరిస్తున్నారు. 5G టెస్టింగ్ మొదలైపోయింది, ఇంకో 6 నెలల వరకు టెస్టింగ్ చేస్తారు. ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ కల్లా పోల్స్ రెడీ. 5G ఇప్పటికే పిట్టలు పక్షులన్నీ చచ్చిపోతున్నాయి 4 దిశలా.
5G టెక్నాలజీతో పిట్టలన్నీ చచ్చిపోతాయి. పిట్టలు చచ్చిపోతే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటదో ఆలోచించండి ఒకసారి. ఏం భవిష్యత్తు కోసం కనిపెడతాను, మీకు దండం పెడుతున్నాను నేను. ఇదంతా చెప్తుంటే నాకేం డబ్బులొస్తున్నాయని నేను చెప్పట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే నేను ఒక పెద్ద సంఘం తయారు చేశాను, మా సంఘానికి మీరు రండి అని చెప్పడానికి ఇదని చెప్పట్లేదు. నాకు సంఘమే లేదు. ఉన్నా మీరు రాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తున్నాను కదా, ఇవి వినే మూడ్ లేదు జనాలకి. ఆదరణ, ఓదార్పు, ఆశీర్వాదం, స్వస్థత ఇవే కావాలి. దాన్ని చెత్త చెత్త అంటారు. చదువుతారా? చెత్త మాట చదువుతారా? నేనేదో పాపం ఇలా అలాగంటున్నాను ఏంటి అనుకోవద్దు మీరు. బైబిల్ ఉన్న మాటే చదువుతాం. ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మయా 23:25 నుండి చదువుతున్నాను. జెర్మయా 23:25, 23, 25 నుండి చదువుతున్నాను. మీరు వినాలి జాగ్రత్తగా. నేను చదువుతున్నాను, మీరు వినాలి. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక రెప్పటి వరకు ఇలాగూ జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజించవలెనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరిచినట్లు చేయవలనని యోచించుకున్నారా? కల కనిన ప్రవక్త ఆ కల చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. రాకడ కొరకు రక్షణ కలుగు చేసి, మారు మనసు కలుగు చేసి, పరిశుద్ధత నీతి కలుగు చేసి, లోకానికి వేరుపాటు కలుగు చేసి, రాకడ కొరకు సిద్ధపరిచే వర్తమానాలు ధాన్యం. పిచ్చి దర్శనాలు, ప్రవచనాలు, స్వస్థతకు సంబంధించిన 4-5 వాగ్దానాల మాటలు, ఉద్యోగాలు వచ్చేలా చేసేవి, మంచి బట్టలు బంగారం వచ్చేలా చేసేవి, భూములు స్థలాలు కొనుక్కోమని చెప్పే ప్రసంగాలని చెత్త. అదే అన్నాడు. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? చెత్త పోగేసుకుంటున్నారా, ధాన్యం పోగేసుకుంటున్నారా? చూసుకోండి ఒక్కసారి. వాక్యాన్ని, సాలిడ్ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు ధాన్యమును పోలిన విశ్వాసులు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల వెనుక తిరుగుతున్న వాళ్ళు చెత్తకు సంబంధించిన వాళ్ళు. ఆ చెత్త అంతా కాల్చివేయబడిన ప్రియులారా, ధాన్యమే కొట్లలో చేరుస్తాడు దేవుడు. చెత్తకి ధాన్యానికి సంబంధం ఏంటి చెప్పండి? అసలు ధాన్యము చెత్త అసలు ఏంటి ఆ కనెక్షన్ చూడండి ఒకసారి. పొట్టండి, ధాన్యం పైన ఉండేదే పొట్టు కదా. బియ్యానికి పైన ఉండే పొట్టు చెత్త. దాన్ని వేరు చేసినప్పుడు బియ్యం వేరవుతుంది అండ్ పొట్టు వేరవుతుంది. అది ధాన్యమే కావచ్చు, అది బియ్యమే కావచ్చు, గోధుమే కావచ్చు. సో అప్పర్ స్కిన్ ఈజ్ కాల్డ్ చెత్త, పొట్టు. తో మనతో కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ ధాన్యం అండ్ వాట్ ఈస్ చెత్త? ధాన్యం ఈజ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ పొట్టు ఈజ్ ఫిజికల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. ధాన్యమేమో ఆత్మ సంబంధమైన సిద్ధపాటుకు సంబంధించిన జీవితము. పొట్టేమో ఆరోగ్యంగా ఉన్నాను, జాబ్ వచ్చింది, బంగారం వేసుకున్నాను, నెత్తి మీద పూలు పెట్టుకున్నాను, ప్రార్థన చేయగా హెయిర్ అంతా బ్లాక్ అయిపోయింది, ప్రార్థన చేయగా పొట్ట తగ్గిపోయింది. సావు రాదు అయితే ఇక కదా. ఇంక సావు రానే రాదు. 1000 ఏళ్ళు బతుకుతాం మన భూమి మీద కదా. నువ్వు క్యాన్సర్తో, నీ క్యాన్సర్ బాగైనా రేపు సావు వస్తుంది. సావు రావడానికి రోగమే రానక్కర్లా. చావు రావడానికి నీకు 80 ఏళ్ళే రానక్కర్లా. ఆరోగ్యవంతులు చచ్చిపోతున్నారు హాయిగా. ఎప్పుడైనా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. దేవుని చూస్తానన్న నిరీక్షణ లేదు, ఆశ అంతకంటే లేదు. ధాన్యముతో చెత్తకేంటి సంబంధం? ధాన్యం అయితే నీకు విలువ ఉంటుంది. చెత్తే ఉంది, కాల్చిపడేస్తారు తర్వాత. పొట్టు, స్కిన్, ఆ ప్రవచనాలు, ఆ శరీర సంబంధమైన ప్రవచనాలు, శరీర సంబంధమైన దర్శనాలు, ఇదంతా చెత్త అంటున్నాడు. నేను పంపించిన ప్రవక్త అయితే సత్యమే చెప్తాడు, అది ధాన్యం. అది తినండి, బలపడతారు. చెత్త తిని ఏం బతుకుతారు చెప్పండి ఒకసారి. 24 hours people want only physical material blessings and needs.
Now what? You have all those things, but still you die with corona. What's the use? Just be prepared to die and face Jesus. చచ్చిపోయి దేవుని మొహం చూడడానికి సిద్ధపడదాం. ఎప్పుడు చావు వచ్చినా పర్లేదు. అప్పుడు దానికోసం రిజిస్టర్ చేసుకోండి పరలోకంలో పేరు. నేను ఎప్పుడు చచ్చిపోయినా నిన్ను కలవాలి ప్రభువా, నిన్ను చూడాలి ప్రభువా, చాలు ప్రభువా, హల్లెలూయా అనుకునే నిశ్చయత. ఈ కాలంలో రాకపోతే ఇంకో ప్రభు రాకడ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత వస్తుందని కనుక కనిపెడుతున్నారంటే కొన్ని కనిపెట్టండి. యు ఆర్ అట్ యువర్ ఓన్. మీకు ఇబ్బందులు బలవంతం ఏం లేదు ఇక్కడ. ఇప్పటికే ప్రభు రాడు, టైం ఉంది, ఇంకేదో పాత్ర దొరకాలంటే ఇంకా నెరవేరాల్సింది ఏవో ఉన్నాయని పాపం అల్లాడిపోతున్నారు కదా. రైట్, రైట్, మంచిది. ఇంకా చాలా నెరవేరాల్సి ఉంది అనుకున్న సందర్భంలో మీరు గుర్తుపట్టండి వాళ్ళ మోటివ్ ఏంటి, గుర్తుపట్టండి. అసలు చూడడానికి బాగానే కనపడుతుంది ఏ మోటివ్తో ఉన్నారో. నేను మరలా చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంకొక 10-20 ఇయర్స్లో నేను ఒక 10 సంఘాలు కట్టాలి, 10 ఊర్లలో, 10 సిటీస్లో, 10 మెగా సిటీస్లో 10 చర్చెస్ నేను కట్టాలి 10 ఇయర్స్లో, 10-20 ఇయర్స్లో. ఒక 4-5 బైబిల్ కాలేజ్ కట్టాలి. ఒక పెద్ద క్యాంపస్ ఒకటి కట్టాలి. ఇవన్నీ పాపలేం కాదు కదా, మినిస్ట్రీ పరమైన కాన్సెప్టే. కాబట్టి ఇంకో 20 ఇయర్స్లో నేను ఇది చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ నేనేమంటున్నానంటే దేవుడు చూపించాడు. గాడ్ హెస్ షోన్ మీ ద విజన్. దేవుడు చూపించాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. 10-20 సిటీస్ అండ్ 20 చర్చెస్ అండ్ 20 ఇయర్స్. ఓకే, నువ్వు ఇలా చెయ్యాలి అని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఇంత చేయడానికి నాకు ఎంత బడ్జెట్ కావాలి? మినిమం 50 to 100 crores కావాలి. ఇప్పుడు నా లక్ష్యం, నా ప్రార్థన ఏమైందంటే 100 కోట్లు కావాలి, ప్రేయర్ చేయండి. 100 కోట్లు కావాలి, ప్రేయర్ చేయండి. 100 కోట్లు కావాలి, ప్రేయర్ చేయండి. అదే ప్రార్థన చేస్తాను. నా భార్యకు అదే చెప్తాను, నా బిడ్డకు అదే చెప్తా, నన్ను కలిసిన వాళ్ళకి అందరికీ చెప్తా. దేవుడు ఒక విజన్ చూపించాడు, బ్రదర్, నేను 100 crores నేను తీసుకురావాలి, దాంతో నా ప్రాజెక్ట్ ఇది, నా ప్రాజెక్ట్ ఇది. రైట్. ఇప్పుడు ఈ మధ్యలో నాలంటాడు ఈ ప్రసంగం చేస్తాడు, యేసు ప్రభు రేపో మాపో వచ్చేసేలాగున్నాడు, లోకం అంతా చచ్చిపోయేలాగున్నాడు, అంతా నశించిపోయేలాగా ఉంది, ఇదిగో వచ్చేస్తున్నాను సరికి నాకు ఎలాగనిపిస్తుంది చెప్పు నా ప్రసంగం విని? నేను అసలు పట్టించుకున్నాను. నాకు ఒకసారి ఒక పక్కన కంగారు అనిపించి, నిజం అనిపించిన పోయి బచ్చగాడు చెప్పేది వినాలా లాస్ట్కి? దేవుడు నాకు చూపించాడనే కాన్సెప్ట్లోకి వచ్చేస్తాను. అందులో 90% ఈజ్ ఈగో. कोई बच्चा बोले तो क्यों सुनूं? ఎవడో పిల్లగాడు చెప్తే నేను ఎందుకు వినాలి? మనకే ఉంది, కొంచెం డిగ్నిటీ ఉంది. పిల్లలు ఉన్నాడు, బచ్చగాడు ఇప్పుడెప్పుడు నేర్చుకుంటున్నాడు, ఇప్పుడెప్పుడు సేవకు వచ్చి ఇప్పుడెప్పుడు నేర్చుకుంటున్నాడు, ఇప్పుడెప్పుడు మీసం వచ్చింది అడిగి చెప్తుంటాడు ఏదోటి. పాపం ఎమోషన్ ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ అయిపోయింది. రైట్, ఓకే. కాబట్టి నేను మెంటల్గా ఈ విషయాన్ని నేను కవర్ చేసుకుంటానంటే దీంతోటే. ఎదుటోడు పిల్లోడు నేర్చుకుంటున్నాడు, కొంచెం బాగా ఉద్రేకం ఎక్కువ అయిపోయింది. సేవలోకి వచ్చి 3 సంవత్సరాలు అవ్వలేదు నేను, అక్షరాల 27 years లిటరలీ. అండ్ నౌ ఐఎమ్ 43. జూన్లో ఉన్న నెలలో 44 అవుతాను. 6 yearsలో 50. బచ్చగాడు. కాబట్టి ఈ 100 crores బడ్జెట్ ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళు రాకడ మీద మైండ్ ఎందుకు పెట్టుకుంటారు? అలా పెట్టుకోకపోగా వాళ్ళు బైబిల్లోంచి ఏ వచనాలు చెప్పగలుగుతారు చెప్పండి మీరు ఒకసారి? ఆబ్వియస్లీ దేర్ ఇస్ టైం అనే చెప్తారు. నో నీడ్ టు వరీ, ఇట్స్ ఓకే. కరోనాతో చచ్చిపోతుంటే దీని గురించే చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ప్రవచనాలు వీళ్ళందరూ జనవరి 1వ తారీఖున మరి చెప్పారా ఈ సంవత్సరం చాలా మంది సేవకులు చచ్చిపోతారని చెప్పారా? లేదు, బ్లెస్సింగే చెప్తారు. 2020లో ఇంత ఘోరమైన వస్తుంది, సిద్ధపడండి సంగమా, ఘోరం వచ్చేస్తుంది బాబోయ్ అని చెప్పారా? చెప్పలేదు. బ్లెస్సింగ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యూచర్ బ్రదర్. ఇవే, గాడ్ విల్ గివ్ యూ జాబ్, గాడ్ విల్ గివ్ యూ మనీ. చూసుకోండి, మీ పర్సులు చూసుకోండి, డబ్బులు వచ్చినాయి. దీని మాట అర్థం చేసుకోండి. చెత్త ఏంటో కాల్చి అతడు తగలబెట్టేస్తాడు దేవుడు. ఆయన రాకట్లేదు, ఇదంతా ఈ పరిచర్య అంతా, ఈ మినిస్ట్రీస్ అన్ని కాలిపోతాయి బ్రదర్ సిస్టర్. నా ఛానల్లో చూసుకోండి, కొందరి పరిచర్య కాల్చివేయబడును అనే టైటిల్ మీద, సమ్ మినిస్ట్రీస్ విల్ బి కన్జ్యూమ్డ్ ఆఫ్ అనే టైటిల్ మీద మెసేజ్ ఉంది, చదవండి.
మినిస్ట్రీస్ని ఎలా గుర్తుపట్టాలి, ఏది కాల్ చేస్తాడు, ఏది ఉంటుందో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో నంబర్ 1 రక్షణ దినం, డే ఆఫ్ సల్వేషన్. నంబర్ 2 rapture, the day of the Lord Jesus Christ. Number 3 ఉగ్రత మహాదినం, the day of the Lord, ప్రభువు దినం. అండ్ నంబర్ 4 దేవుని దినం, 2 పేతురు 3:11. సో రక్షణ దినం పక్కన పెట్టేస్తే 3 దినాలు చూపించాను మళ్ళీ మీకు. 1 సంఘం ఎత్తబడే దినం, 2 ప్రభు ఈ ఉగ్రతను కుమ్మరించి, తీర్పులు కుమ్మరించి, ప్రపంచ ప్రజలకు వాళ్ళు చేసిన దోషములను బతికొండగా శిక్షించే దినం. బతికొండగా నంబర్ 1, అది చచ్చిన తర్వాత నరకానికి వెళ్తారు, అది సెకండరీ ఆప్షన్. బతికొండగా దే విల్ బి పనిష్డ్ అలైవ్, దే విల్ ఫేస్ హెల్, దే విల్ ఎక్స్పీరియన్స్ హెల్ అలైవ్. బతికొండగా నరకం చూపిస్తాడు దేవుడు వీళ్ళకి. చచ్చిపోతే బాగుంటుందని కోరుకుంటారు ఆ రోజు. అది ఒక రోజు కాదు, అది ఒక లెక్క ప్రకారం 7 ఏళ్ళు శ్రమలు అనుకోండి. నేనైతే ఇంకో లెక్క ప్రకారం 10 సంవత్సరాలు అనుకుంటున్నాను. ఇంకో లెక్క ప్రకారం 10 సంవత్సరాల కంటే ఎక్కువే కావచ్చు. 7 ఏళ్ళు శ్రమలు 7 ఏళ్ళు అని ఫిక్స్ అవ్వకండి. 3.5 అని అంతకంటే ఫిక్స్ అవ్వకండి. 3.5 అనే కాన్సెప్ట్ ఉంది, కానీ శ్రమలు 3.5 అనుకోవడం రాంగ్. యూదులకు మాత్రమే అది, యూదులకి మాత్రమే 7 సంవత్సరముల ఒప్పందం ప్లస్ 3.5 సంవత్సరముల శిక్షా కాలం. అదంతా యూదులకు సంబంధించిన. ప్రపంచం అంతా చాలా ఉంటుంది. 3 సంవత్సరాల్లో తెగొట్టేస్తాడు దేవుడు. ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడిన అన్నాడు తప్ప లోకానికి కాదు. కాబట్టి ఈ లెక్కన సంఘం ఎత్తబడడానికి, ఈ ప్రపంచం నాశనం అవడానికి చాలా గ్యాప్ ఉంది, చాలా కాలం ఉంది. రైట్, ఇంకో వచనం చూపిస్తా, మీకు క్లారిఫై చేస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. చాలు, దేవునికి స్తోత్రం కలిగాక. మళ్ళా చెప్తాను, ఇప్పుడు చూస్తారు నా వైపు. చాలా మందికి ఈ కాన్సెప్ట్ ఒకటి ఉండిపోయింది, ప్రపంచమంతా సువార్త అందితే గాని యేసు ప్రభు రాడు అనే కాన్సెప్ట్ ఉండిపోయింది. కాబట్టి ఇంకా భూమి మీద సువార్త అందని ప్రజలు ఇంకొక ఇప్పుడు 770 కోట్ల పాపులేషన్లో 770 crores ఆఫ్ పాపులేషన్లో నా అట్లీస్ట్ 200 to 300 people have not yet heard the gospel. So Jesus may not come till the gospel will be preached to the all nations, and then shall the end come. అంతము వచ్చు. మరొకసారి చెప్తాను, సింపుల్గా చెప్పాలంటే మనం కనిపెడుతుంది అంతం కోసం కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత అంతం రావడానికి తక్కువలో తక్కువ 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా టైం ఉంది. అంతకంటే ఎక్కువే కావచ్చు, ఐ డోంట్ నో. సంఘం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు పోతా మనకేంటి లోకం? మనమే వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం ఎప్పుడు పోతా మనకేంటి? కాబట్టి మనం కనిపెడుతుంది అంతము కోసం కాదు, సంఘం ఎత్తబడుట కోసం. నంబర్ 1, ఓకే, ఈ క్లారిఫై చేస్తాను. సో మెనీ పీపుల్ థింక్ అంతం అండ్ రాకడ 2 ఒకటి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, అంతము సంఘం ఎత్తబడుట 2 ఒకటి కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది వేరు, అది వేరు. రైట్. రెండోది ఏంటంటే రాజ్య సువార్త. రాజ్య సువార్తకి మనం విన్న సిలువ సువార్త 2 ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి ఇదే ఎక్కడో ప్రసంగం చేస్తే ఫేస్బుక్లో నా పేరు మీద ట్రోల్ చేశాడు. మన రాజ్య సువార్త మన కోసం కాదంట, ఇంత భయంకరమైన దుర్బోధ చేస్తున్నాడు వీడు, బాబోయ్ ఇంకెన్ని దుర్బోధలు వినాలో అని. పాపం ఎవరు రాశారో ఎవరు పెట్టాడు కానీ పేరు కూడా లేదు, చెప్పే ధైర్యం కూడా లేదు చాలామంది. ఓకే, సరే. బాప్తిస్మిచ్చు యోహాను
న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వగానే, మత్తయి సువార్త స్టార్ట్ అవ్వగానే, కొత్త నిబంధన స్టార్ట్ అవ్వగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. ఏ సువార్త ప్రకటించాడు? రాజ్య సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం ప్రకటించాడు? మరలా రాజ్య సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు శిష్యులు ఏం ప్రకటించారు? రాజ్య సువార్తే ప్రకటించారు. ఓకే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా ఇశ్రాయేలుకి రాజ్యం ఇప్పుడే ఇస్తావా అని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, కాలములను సమయములను దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నాడు కాబట్టి దాన్ని తెలుసుకోవడం మీ పని కాదు. మీరు ముందు పరిచర్య చేయండి, పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, భూదిగంతములంతటా నాకు సాక్షులై ఉండండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, రాజ్య సువార్త అనేది సంఘం కోసం కాదు, యూదుల కోసమే. ఎందుకంటే యూదులే కనిపెడుతున్నారు, మెస్సయ్య వస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, రోమియోలను ఓడిస్తాడు, మాకు ఒక సొంత రాజ్యం ఒకటి ఉంటుంది ప్రపంచంలో అని వాళ్ళు ఎప్పుడుంచో కనిపెడుతున్నారండి. నబుకద్నెజరు వచ్చి వాళ్ళను చెరలోనికి తీసుకెళ్ళినప్పటి నుంచి కూడా యూదులకి స్వాతంత్రము లేదు. బబులోన్ తర్వాత మాధ్య పారసిక రాజ్యం ఏలింది వాళ్ళని, గ్రీకు సామ్రాజ్యం ఏలింది వాళ్ళని, రోమా సామ్రాజ్యం ఏలింది వాళ్ళని. రోమా సామ్రాజ్యం ముగింపులో యూదులందరూ ప్రపంచమంతా చెదిరిపోతే తుర్కీయులు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో మకాం వేస్తారు. వాళ్ళే ఈరోజు పాలస్తీనులు వెస్ట్ బ్యాంక్ లో యోర్దన్ నదికి ఒక ప్రక్కన ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు దే ఆర్ కాల్డ్ పాలస్టీన్స్. ఇప్పటికీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే యూదులకి వాళ్ళ దేశం ఇచ్చింది, మీరు తీసుకోండి ఒక పక్కన అని. సో ఒక ప్రక్కన పాలస్తీన్లు ఉన్నారు, ఒక ప్రక్కన యూదులు ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ ఫర్ దేర్ కంట్రీ. అది కూడా జెరూసలేం రీసెంట్లీ క్యాపిటల్ అయింది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ కింగ్ హూ కెన్ గివ్ దెమ్ ఎ కింగ్డమ్. కానీ చర్చ్, మనము సంఘము, దేవుడు వచ్చి మనకు రాజ్యం ఇస్తాడని కనిపెట్టామా? రాజ్యానికి సంబంధించిన వచనాలు మన కోసం అనుకుంటే ఎలాగా? రాజ్యానికి సంబంధించిన వచనాలు మన కోసం ఎలా తీసుకోవాలంటే ఆత్మ సంబంధమైన రాజ్యంగా తీసుకోవాలి. అదే సంఘం. దట్ ఈస్ ద చర్చ్, ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పెంతెకోస్తు దినము తర్వాత, యేసుక్రీస్తు సిలువైబడిన తర్వాత ఏ సువార్త వచ్చింది ప్రపంచమంతా? సిలువ సువార్త వచ్చింది. గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గాస్పుల్ ఆఫ్ ద క్రాస్, గాస్పుల్ ఆఫ్ సల్వేషన్, రక్షణ సువార్త, సిలువ సువార్త. ఓకే, సరే, అది ఆ రాజ్య సువార్త సిలువ సువార్త ఒకటే అనుకుంటే, ఒకవేళ సిలువ వేయబడక మునుపు రాజ్య సువార్త యేసు ప్రకటించాడు కదా, అది సిలువ సువార్తనా? ఆయన సిలువే ఇంకా వేయబడలేదు. సిలువ సువార్త, రక్షణ సువార్త ఎక్కడైంది అది? ఇప్పుడు జాగ్రత్త వినాలి. రాజ్య సువార్త యూదులకు సంబంధించింది. వాళ్ళ రాజు వచ్చి రాజ్యం ఇస్తాడు అనుకున్నారు. రాజు వచ్చాడు, కానీ ఆ రాజుని వీళ్ళు గుర్తుపట్టలేదు. ఆ రాజుని వాళ్ళు సిలువ వేసేశారు. యూదుల రాజు నజరేయుడైన యేసు సిలువ మీద రాసుకుని చంపేశారు. ఓకే, ఎప్పుడైతే తమ రాజుని వీళ్ళు కాదన్నారో రాజ్య సువార్త పాజ్ నొక్కాడు దేవుడు. పాజ్ నొక్కి ఈ సిలువ సువార్త ప్రపంచమంతా ప్రకటించాడు. ఈ రోజున సిలువ సువార్త, రక్షణ సువార్త సంఘంలో చేర్చబడతారు. సిలువ సువార్త విన్నవాళ్ళు సంఘంలో చేర్చబడతారు. రాజ్య సువార్త విన్నవాళ్ళు రాజ్యం కొరకు కనిపెడుతున్నారు. ఓకే, ఇప్పుడు మనం వింటుంది సిలువ సువార్త. దేవునికి స్తోత్రం. ఎంతవరకు ప్రకటించబడుతుంది సిలువ సువార్త? సంఘం ఎత్తబడే వరకు ప్రకటించబడుతుంది. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు సిలువ సువార్త మూయబడును. ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చు. తెలుసా, ఈ సిలువ సువార్త బంద్ అవుతుంది, ఇంకొండదు. సంఘమే లేనప్పుడు ఒకళ్ళు మార్మోన్స్ పొంది దేంట్లోకి వస్తాడు? సంఘమే లేదు. రైట్, సంఘం ఎత్తబడిన తర్వాత రాజ్య సువార్త మరలా ఓపెన్ అవుతుంది. ఎవరు ప్రకటిస్తారు? 2 సాక్షులు వచ్చి ప్రకటిస్తారు. ముద్రింపబడిన యూదులు
1,44,000 మంది యూదులు ప్రకటిస్తారు, లోకమంతా ప్రకటిస్తారు. ఏమిటా రాజ్యము? 1000 ఏళ్ల పరిపాలన రాజ్యం. రాజ్య సువార్త అంటే 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించింది. అది శ్రమల కాలంలో లోకమంతటా ఈ ముద్రింపబడిన యూదులు ప్రకటిస్తారు. 2 సాక్షులు వచ్చి యూదులకు ప్రకటిస్తారు. యూదులు మారుమనసుకు వచ్చేటప్పటికి 2 సాక్షులు చంపబడతారు. అప్పుడు ఈ సువార్త ఈ యూదులే లోకమంతా ప్రకటిస్తారు. అటు తర్వాత అంతం వచ్చును. ఏ వాక్యాన్ని ఎలా కన్ఫ్యూజ్ అయిపోయారు చూసారా? ఇప్పుడు మనం వింటున్న సువార్త కూడా అందరికీ వినబడదు, గుర్తుపెట్టుకోండి. అందులో మొదటి ఎగ్జాంపుల్, మొదటి రుజువు ఏంటంటే, ఆది అపోస్తుల కాలం తర్వాత ఇప్పుడు అంత్యకాలంలోకి వచ్చాం కదా, ఈ మధ్యలో రాజుల కాలంలో సువార్త అందిందా ఇండియాలో? శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించినప్పుడు, ఛత్రపతి శివాజీ వారు పరిపాలించినప్పుడు, ఏమండి, అక్బరు, బీర్బల్ లాంటి వాళ్ళు పరిపాలించినప్పుడు, అప్పుడున్నారా? సేవకులు ఉన్నారా? చర్చిలు ఉన్నాయా? ప్రకటించబడ్డందా? మరి ప్రకటించబడకుండానే చచ్చిపోయారు వాళ్ళంతా. ఒక్కసారి కూడా యేసుప్రభు పేరు వినలేదు వాళ్ళు. ఈ అంత్యకాలంలోనే సువార్త నడుస్తుంది. ఈ రాజుల కాలంలో, అక్బర్ బీర్బల్ కాలంలో ఇంగ్లాండ్లో జరుగుతుంది సువార్త, స్కాట్లాండ్లో గాస్పెల్ జరుగుతూ ఉంది. బట్ నాట్ ఇండియా. ఇండియాకి గాస్పెల్ వచ్చింది. తోమా గారు వచ్చారు 52లో, AD 52లో, ఫస్ట్ సెంచరీలో తోమా గారు వచ్చారు. ఉన్నారు క్రైస్తువులు అప్పట్లో కేరళలో, తమిళనాడులో ఎక్కడెక్కడ పాపం అరకొరగా ఉన్నట్టున్నారు. మనకి పెద్ద చరిత్ర తెలియదు కానీ అప్పట్లో భారతదేశం అంతా సువార్త అందింది. ఇప్పుడు ఎంత అందుతుందో అప్పుడు అందిందా? లేదు. సువార్త ఒక్కసారి కూడా వినకుండా చనిపోయిన వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా ఎంతమందికి అయితే సువార్త అందలేదో, ఒక్కసారి కూడా యేసుప్రభు పేరు వినకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. పేరు కూడా వినకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కాదు, యేసుప్రభు రాకడ సమయానికి కూడా తెలియకుండా ఉంటారంట. ఆ వాక్యం చదువుదామా? 2వ తెస్సలోనిక పత్రిక ముగించే ముందు, 2వ తెస్సలోనిక పత్రిక, 2 Thessalonians chapter 1, మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాను, వర్స్ 6 నుంచి. ఓకే, 2 Thessalonians 1:6, 2వ తెస్సలోనిక 1:6. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ఓకే, ఏం చేస్తాడు? నంబర్ 1, దేవునిని ఎరుగని వారికిని, నంబర్ 2, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ టు బి నోటెడ్. ఏం క్యాచ్ చేశారు చెప్పండి? యేసు ప్రభు తన ప్రభావంతో దిగొచ్చేటప్పటికి ఎవరికి తీర్పు తీరుస్తాడు? నంబర్ 1, ఎవరికి? దేవునిని ఎరుగని వారికి. అంటే ఏంటి? యేసు ప్రభు రెండో రాకడ సమయానికి కూడా దేవుని గురించి ఒక్కసారి కూడా తెలియకుండా ఉండేవాళ్ళు ఉంటారు, నంబర్ 1. నంబర్ 2, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వాళ్ళు ఉంటారు. రెండు ఒకటి కాదు కదా. పీపుల్ హూ డోంట్ నో గాడ్ అండ్ పీపుల్ హూ డోంట్ ఒబే ద గాస్పుల్. దేవునిని ఎరగని వాళ్ళు ఉన్నారు, సువార్త విన్నారు కానీ లోబడలేదంట. వాళ్ళకి తీర్పు తీరుస్తాడంట. మరి ఇప్పుడు చెప్పండి, ప్రతి చెవికి సువార్త విన్న తర్వాతనే రాకడ వస్తుంది, ప్రతి చెవిలో సువార్త పడ్డ తర్వాతనే ప్రభు రాకడ వస్తుంది, అంతమవుతుంది అని అంటారా? సైతాను భ్రమలో పెడుతున్నాడు. చాలా టైం ఉందిలే, కొన్ని సినిమాలు వస్తున్నాయి చూసుకో, చాలా టైం ఉంది, బంగారం రేటు తగ్గిందంట కొనుక్కో, అబ్బాయి కంగారు పడుకో, చాలా టైం ఉంది, ఇంకా ఆస్తులు సంపాదించు, చాలా టైం ఉంది, ఇటు బచ్చగాళ్ళు ఇలాగే బెదిరిస్తారు, నమ్మకు అని సైతాను గుసగుసలాడుతున్నాడు చెవిలో.
దేవుని కృపలో ఉన్న వాళ్ళైతే ఈ మాటలన్నీ మీరు అంగీకరించగలుగుతారు, సిద్ధపడగలుగుతారు. ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టుడే, ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఫౌండ్ గాడ్ హ్యాస్ షోన్ హిస్ గ్రేస్ అపాన్ యూ. కృప పొందిన వాళ్ళని అర్థం. ఆ కృపను యూటిలైజ్ చేసుకోండి. యూజ్ దిస్ గ్రేస్ ఇన్ అ బెటర్ వే టు ప్రిపేర్, టు sanctify, టు ఓవర్కమ్ యువర్ వీక్నెసెస్ అండ్ సిన్స్. ఈ కృపను దుర్వినియోగం చేయకండి తిక్క పనులు చేయడానికి. సద్వినియోగం చేసుకోండి, సిద్ధపడటానికి, పరిశుద్ధపరచుకోవటానికి, నీతిగా బ్రతకటానికి, మనలో ఉన్న బలహీనతల పాపాలని జయించటానికి ఈ కృపను యూటిలైజ్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద పెద్దోళ్ళు ఈ మాటలు ఎవరు చెప్పరు, తెలుసు వాళ్ళకి. ఎందుకు చెప్పరు చెప్పండి? వ్యాక్సిన్ గురించి కానీ, కరోనా గురించి కానీ, గవర్నమెంట్ గురించి కానీ, ఈ కాన్స్పిరసీ ఇదంతా కుట్ర అని కానీ చెప్తే వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ అయిపోతాయి తెలుసా? ఆ ల్యాండ్లు, పెద్ద పెద్ద చర్చిలు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయా, సీజ్ అయిపోతాయి. ఎలా కేపులు కానీ ఎలా చేస్తారో అలాగ అయిపోతారనే భయానికి ఆశీర్వాదాలే చెప్పుకుంటున్నారు. అవి చూసి మీరేమనుకుంటున్నారంటే, ఇదంతా పిల్లగాడు చెప్తున్నాడు కానీ పెద్దోళ్ళు ఎవరు చెప్పట్లేదే, వాళ్ళు చెప్తే విందాం కదా అంటే వాళ్ళు చెప్పరు. పెద్దోళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఇన్సెక్యూరిటీస్, భయపడుతున్నారు. ఆస్తులు పోతాయి. ఆస్తులు ఆత్మలు కాపాడే పని కదా, ఆస్తులు కాపాడుకునే పని. అందుకే ఇవన్నీ చెప్పలేరు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా నోటెడ్లో ఉన్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ మీడియా వాళ్ళందరూ దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు టక్మని అనేస్తారేమో. ఇప్పుడు నన్ను పట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు చేసేది ఏమి లేదు, నాకు పోయిందేముంది? ఆ ఆస్తులా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సిద్ధపడండి, ప్రభు రాకడ వచ్చేస్తుంది. రాకడ కోసమే సిద్ధపడండి, శ్రమల కోసమైనా సిద్ధపడండి. చాయిస్ ఈజ్ యోర్స్. ఓకే, నా నిరీక్షణ, నా ఆశ, ఐఎమ్ కన్విన్స్డ్, మహాభయంకరమైన శ్రమలు రాకముందే ప్రభు రాబోతున్నారు తన సంఘాన్ని తీసుకెళ్తానికి. బికాజ్ హీ లవ్స్ హిస్ వైఫ్, హిస్ బ్రైడ్. ప్రభు తన భార్యని ప్రేమిస్తున్నాడు కనుక తీసుకెళ్తాడు, వదిలేడు. అలాగా సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.